అందరికీ నమస్కారం. స్పీడ్ ఉన్నోడు చాలా ఇంట్రెస్టింగ్గా టైటిల్ పెడుతున్నాం ఈ మధ్య. ఫస్ట్ భీమనేని గారి గురించి చెప్పాలి. నాకు ఆయనకున్న బంధం సుస్వాగతం. ఈరోజు ఆంధ్ర ఎక్కడికి వెళ్ళినా నేను మొనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు అనే ఒక డైలాగ్ ఆడియన్స్ నన్ను పిలుస్తుంటే దానికి కారణం ఆయన ఒకటే. ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఈ డైలాగ్ మీరు చెప్పాలని సెట్లో నాకు చెప్పినప్పుడు ఇది వర్క్ అవ్వదండి, ఏంటండి ఈ డైలాగ్ అని నేను అన్నాను. సరే ఒక్క డైలాగ్ నన్ను నమ్మి చెప్పండి సార్, మీకు తెలీదు ఆడియన్స్ గురించి అన్నాడు. ఆ తర్వాత కూడా సక్సెస్ మీట్లో చెప్పాను. ఆ సక్సెస్ అంతా ఆయనకే ఉండాలి. అంటే ఒక ఆడియన్స్ పల్స్ తెలిసిన మనిషి, చాలా చక్కగా చాలా హార్ట్కి దగ్గర సినిమాని తీసుకుని ఆయన చూస్తుంటే ఒక గోల్ కీపర్ గుర్తుకొస్తాడు నాకు. ఎవరిని ఏ డిపార్ట్మెంటు ఓ చిన్న మొక్క డైలాగ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఒక టైమింగ్ కానీ ఏది మిస్ అవ్వకూడదు. అన్నిటినీ చూస్తూ రిహర్సల్స్ చేయిస్తూ అంటే మాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ రిజల్ట్ చూసేటప్పుడు అది ఆయనకి ఆ సినిమా మీద ఆ వర్క్ మీద ఉన్న ప్రేమ, బాధ్యత. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వండర్ఫుల్ ప్రొడ్యూసర్, బాగానే ఖర్చు పెట్టి సినిమా తీశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సాయి, నాకు చాలా ఇష్టం సాయి అంటే. ఆయన మొదటి సినిమా అల్లుడు సీను శేషను, బెల్లంకొండ గారిని ఎప్పుడూ కొంచెం లౌడ్గా మాట్లాడుతూ బెదిరించే వాళ్ళు చూస్తున్నాం. బట్ సాయి వచ్చిన తర్వాత ఒక తండ్రిగా చూస్తున్నాం. ఇట్ వాజ్ నైస్ టు సీ బెల్లంకొండ. ఏ తండ్రికైనా కొడుకు రావాలని. బట్ సాయితో నేను మొదటి సినిమా కలిసేటప్పుడే మై హార్ట్ వెంట్ అవుట్ టు దిస్ బాయ్ బికాస్ బాగా చదువుకున్నాడు. ఒక సినిమా హీరో కావాల్సిన అన్ని విషయాలు, అది ఓన్లీ డాన్సు ఫైట్స్ కాకుండా వెరీ సెన్సిటివ్గా ఆలోచిస్తాడు. మంచి సినిమాల గురించి మాట్లాడతాడు. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడతాను ఆడితో మాట్లాడుతున్నప్పుడు. వెరీ స్మాల్ క్యూట్ మీనింగ్ఫుల్ సినిమాస్ గురించి మాట్లాడుతూ, సార్ నాకు అలాంటి సినిమాలంటే ఇష్టం, బట్ నేను కమర్షియల్ సినిమా చేయాలి. దట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ మీ అండ్ దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు ప్రూవ్. అంటే ఒక థింకింగ్ యాక్టర్ ఉన్నాడు, మంచి కథ దొరకాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ మొదటి సినిమాలోనే అల్లుడు సీన్లోనే వినాయక్ గారి డైరెక్షన్లో హీ షోడ్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ విత్ అ స్కూల్ ఆఫ్ భీమనేని గారు డెఫినెట్గా చాలా గ్రూమ్ అయి ఉంటాడు. అండ్ ఐ హ్యావ్ లాంగ్ హోప్ ఆన్ దిస్ బాయ్ బికాస్ హీఈస్ అ లాంగ్ హార్స్. ఆయనకి ఎప్పుడు చెప్తాను నేను, ఎవ్రీ ఫిల్మ్ యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ బికాస్ యూ విల్ హ్యావ్ టు థింక్ టు స్టే. ఇవాళ నాగార్జున గారిని, వెంకటేష్ గారిని వీళ్ళందరినీ చూస్తుంటే కంటిన్యూస్గా తపన పడుతూ దే హ్యావ్ ఆల్వేస్ పర్స్యూడ్ దేర్ డ్రీమ్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ పీపుల్ లవ్ యూ, ఎందుకంటే ఇంకా కొన్ని సినిమాలు ఇదే హానెస్టీతో చేస్తూ జనాలు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తూ మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. And I'm sure and I'm very proud of you. You are going to make your father very proud. And welcome to the club once again with this Speed Unnodu. And I wish them all the best. Thank you. Speed Unnodu. ఈ సినిమా చాలా బాగుంటుందని ప్రతి వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పొచ్చు. కాకపోతే నేను ఇందులో సిన్సియర్గా చెప్పే విషయం ఏంటంటే, మా అల్లుడు సీను మామూలుడు కాదు. నిజంగా స్పీడ్ ఉన్నోడు. తన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే రెండో సినిమాలో యాక్ట్ చేసినట్టు అనిపించదు. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడే చూశాను. తనలో ఆర్టిస్టిక్ టాలెంట్, దానికి తగినట్టు ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కుర్రాడు సీను. ఈ సినిమాతో వరుసగా అతను విజయాలు సాధించుకుంటూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను పాటల గురించి మాట్లాడమన్నారు. ప్రమాణపూర్తిగా నాకు పాటలు నేను వినలేదు. విన్నప్పుడు చాలా బాగున్నాయండి పాటలు అని మాట్లాడితే బాగుండదు. కాబట్టి పాటలు బాగానే ఉండుంటాయని మనస్ఫూర్తిగా నేను ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏ సినిమాకైనా రిపోర్ట్ మాకు గౌతమ్ రాజు గారు ఉన్నారు. ఆయన సినిమాలో ఏదైనా బాగుందని కానీ ఇమీడియట్గా ఫోన్ చేసి అద్భుతంగా ఉంది సార్, చాలా బాగున్నాయి సార్ సీన్స్ అని ఆయన ఫోన్ చేసి చెప్తుంటారు. ఈ సినిమాకు కూడా నాకు అలా చెప్పారు. డెఫినెట్గా సీను విల్ బికమ్ one of the best heroes
among few heroes in Telugu film industry. Thank you very much. First, let me congratulate Seenu and wish you all the best. నేను బయట విన్నాను వాట్ అ హార్డ్ వర్కర్ ఆయన సీను ఈజ్. అండ్ ఇందాక ప్రకాష్ రాజు గారు కూడా చెప్పారు. ప్రకాష్ రాజు గారు చెప్పారంటే జనరల్గా ఊరికే చెప్పరు, ఊరికే మనుషుల్ని పొగడరు. ఆయన డెఫినెట్గా ఏదో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆడియో చూశాను, డాన్సులు కానీ అండ్ లిటిల్ యాక్షన్ బిట్ ఐ సా, వెరీ నైస్. సీను, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ బెల్లంకొండ గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది అగ్రెసివ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు ఫీల్డ్లో. అండ్ నాగ చైతన్యంతో కూడా సినిమా తీశారు అప్పుడు. వాట్ ఇస్ ద నేమ్? తడాకా సినిమా తీశారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. చక్కటి సినిమా ఇచ్చారు నాగ చైతన్యకి. అండ్ సీను, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాదర్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పీడ్ ఉన్నాడు. ఓన్లీ ఫ్యూ యంగ్ హీరోస్కి అలాంటి టైటిల్ కుదురుద్ది. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం, ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈజ్, ద కైండ్ ఆఫ్ యాక్షన్ హీ షోన్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం, సాంగ్స్లో కానీ ఫైట్స్లో కానీ, ద స్పీడ్ హీ షోడ్ ఇన్ హిస్ ఫస్ట్ ఫిలిం అందరికీ తెలిసిందే. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ యాప్ట్ టైటిల్ ఫర్ హిమ్. అండ్ ఈ సినిమాలో ఒకటి యాక్షన్స్, సాంగ్స్, ఫైట్స్ కాకుండా ఇట్స్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. చాలా మంచి ఎమోషన్స్ ఉన్న చిత్రం ఇది. అండ్ హీఈస్ ద, ఫ్రమ్ ఆల్ ద రిపోర్ట్స్ వీ హియర్, హీ షోన్ సమ్ అవుట్స్టాండింగ్ స్కిల్స్ ఇన్ హిస్ యాక్టింగ్ డిపార్ట్మెంట్. సో యుల్ సీ రియల్ ఆల్రౌండర్ ఇన్ స్పీడ్ ఉన్నాడు from Srinivas this time. His dedication in his work is outstanding, and he's put all his training to full use in this film. And Bhimneni has extracted the best performance from him. So I wish him all the best, the whole team all the very best. You've got a very good film coming. All the best, Reenu. Take care. Thank you so much. స్పీడ్ ఉన్నవాడికి డైలాగులు స్పీడ్గా రాయలేదండి. బాగా ఆలోచించి ఎమోషను, ఫన్ వర్కౌట్ అయ్యేలాగా నేను డైరెక్టర్ గారి గైడెన్స్తో టోటల్గా కంటెంట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే చాలా టైం తీసుకుని రాసాం. ఇంకా హీరో గారి స్పీడ్ గురించి చెప్పాలంటే టైటిల్ అంత పెద్దది పెడితే బాగోదని డైరెక్టర్ గారు స్పీడ్ ఉన్నవాడితో ఆపేస్తారు. స్పీడ్ ఉన్నాడు, టాలెంట్ ఉన్నాడు, హార్ట్ ఉన్నాడు, స్కిల్ ఉన్నాడు, ఇలా మొత్తం చాలా ఈ పోస్టర్ మొత్తం నిండిపోతుంది అనమాట ఆయన గురించి చెప్పాలంటే. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన తక్కువ సార్లు అయి ఉండొచ్చేమో కానీ బట్ హీ వాజ్ అ వెరీ 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 జెన్యూన్ పర్సన్. అండ్ ఐఎమ్ షూర్ బై నెక్స్ట్ ఇయర్ హీఈస్ గోయింగ్ టు బీ ఈవెన్ 10 times బిగ్గర్ హీరో. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా డైరెక్టర్ గారు, నేను ఎన్నాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్ మొత్తం మర్చిపోయేలా చేశారు. రీమేక్ సినిమా అంటే డిక్షనరీలో చూసిన ఇంగ్లీష్ మీనింగ్ అయినా ఇండస్ట్రీ మీనింగ్ అయినా మళ్ళీ షూట్ చేయడం అనుకునేవాడిని నేను. మళ్ళీ స్క్రిప్ట్ చేయడం అని చెప్పి ఆయన కంప్లీట్గా రీడిఫైన్ చేశారు. అండ్ ఎవ్రీబడి నోస్ యువర్ టాలెంట్ సార్. బట్ నేను ఒక ఆడియన్స్గా తెలుసుకున్న టాలెంట్ని మీతో పాటు పక్కన కూర్చొని మీ దగ్గర నేర్చుకొని మీరంటే ఏంటో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రికగ్నిషన్ యూ గేవ్ మీ. అలాగే నాకు రెఫరెన్స్ ఇచ్చిన వివేక్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మా గురువు గారు దశరథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. కమర్షియల్గా ఎంత ఆడుతుందో చెప్పగలిగే అంత ఎక్స్పర్టీస్ నాకు లేకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని చెప్పగలిగే అంత అనుభవం అట్లీస్ట్ ఒక ప్రేక్షకుడిగా నాకు ఉందండి. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పేరు ఏం పేరు? స్పీడ్ ఉన్నాడు. ఈ సినిమా హీరో పేరు? బెల్లంకొండ శ్రీనివాస్. సినిమా హీరో పేరు? శ్రీనివాస్ రెడ్డి. బెల్లంకొండ శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. 3 Sలు సెంటిమెంట్ ఎస్ అక్కడ. స్పీడ్ ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల అవబోతుంది. మర్చిపోకుండా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా స్పీడ్ ఉన్నోడు టైటిల్కి తగ్గట్టుగా స్పీడ్గా రిలీజ్ అయ్యి స్పీడ్గా పెద్ద హిట్ అయ్యి స్పీడ్గా డబ్బులు వచ్చి మాకు స్పీడ్గా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పీడ్గా సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒకటి చెప్పాలి, వాడు చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా చెప్పొద్దు బాగోదు. మధునందన్ చెప్పిన తర్వాత ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ వచ్చి హీరో గారిని సార్ సూపర్ చేశారు సార్ డ్యాన్స్ అంటే, పక్కకు వచ్చి అందరు ఎవరు అడిగినా డ్యాన్స్ బాగా చేసావు అంటున్నారు, ఒక్కడు కూడా నా యాక్టింగ్ గురించి చెప్పట్లేదు ఏంటి అన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఇంతే అంటారు, వచ్చి ఏం చేశారు సార్ అంటారు, మీరు డ్యాన్స్ అనుకుంటారు కానీ యాక్టింగ్ గురించి చెప్తారన్న గ్యారంటీకి ఈ సినిమాలో అంత బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. సంతోషం మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చట్టాలే పెడదారులు పట్టినప్పుడు, కన్నీటిని భయపు చెరలు మింగినప్పుడు ధర్మం రంగు మార్చక తప్పదు.